10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. మార్కు సువార్త అండి 11వ అధ్యాయము. ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందామండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు బేతనియకు ఆయన ప్రయాణమై ఆయన వెళ్ళుచున్నటువంటి వారై ఉన్నారు. ఆనాటి కాలములో వారి ప్రయాణమంతయు కాలినడక మీదనే వారి యొక్క ప్రయాణము కొనసాగేది. యేసు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనతో అడుగులో అడుగు వేసుకుని వారు ముందుకు వెళుతున్నటువంటి వారై ఉన్నారు. ఆయన బేతనియా నుండి యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. యెరూషలేము పట్టణములో దేవాలయము శుద్ధి కార్యక్రమములను ఆయన నిర్వహించారు. దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ ఆయన వెళ్ళగొట్టి ఆ దేవాలయములో శుద్ధి కార్యక్రమాలను ఆయన నిర్వహించి మరలా బస కోసము ఆయన బేతనియాకు బయలుదేరిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఆయన బేతనియ నుండి యెరూషలేమునకు వచ్చే మార్గములో ఆయన ఆకలి కొన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును ఆయన చూచారు. దాని యందు ఫలములు ఏమీ ఆయనకు కనబడకపోయినప్పుడు దేవుడు ఆ అంజూరపు చెట్టును శపించారు. మరలా వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళిపోయారు. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని మరలా బస కోసం బేతనియాకు వెళ్ళే మార్గములో ఆయన శిష్యులైనటువంటి వారు ఆ అంజూరపు చెట్టును వారు చూచిన వారుగా ఉన్నారు. ఆ అంజూరపు చెట్టును వారు చూచినప్పుడు ఆ చెట్టు వేర్లతో సహా ఆ చెట్టు ఎండిపోయినదిగా వారికి కనబడినటువంటిది అయి ఉన్నది. దానిని చూసినటువంటి పేతురు, యేసు ప్రభువుల వారి 12 మంది శిష్యులలో అగ్రగణ్యుడు, జ్ఞానము కలిగిన వాడు, ఆ పేతురు అంటూ ఉన్నాడు ప్రభువుతో, బోధకుడా, దీనిని చూచావా? ఈ చెట్టు ఇంత త్వరగా ఎలాగో ఎండిపోయినదో, 2 దినములలోని చెట్టు ఎండిపోయినది, దానికి కారణమేమిటి అని ప్రభువుని అడిగితే ప్రభువు పేతురుతో పాటు మిగిలిన శిష్యులతో ఆయన అంటూ ఉన్నారు, మీరు దేనిని అడిగినను కూడా మీరు విశ్వాసముతో మీరు అడగాలి. దేవునిని అడిగేటప్పుడు మీరు విశ్వాసముతో అడిగినప్పుడు ఈ అంజూరపు చెట్టుకు జరిగినది మాత్రమే కాదు, కానీ ఈ కొండ ఉన్నది చూచారు. దీనిని చూచి అది అవతల పడవేయమన్నా కూడా అది మీకు జరుగుతుంది, అలాగ మీకు జరుగును అని ప్రభువు తన శిష్యులతో ఆయన చెప్పిన వారుగా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము విశ్వాసము గురించి ప్రభువు మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు. విశ్వాసము గురించి దేవుని బిడలగా ఉన్నటువంటి మనము ప్రత్యేకముగా చెప్పుకోవలసిన అవసరత లేదు.
యేసు ప్రభువుల వారు మనకు ఎన్నో వర్తమానములు ఆయన విశ్వాసమును గురించి మనకు అందించారు. మనం వాటిని వివరించుకున్నాము. అయితే ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి వర్తమానం ఏమిటి అంటే, దేవుని యందు విశ్వాసము ఉంచు వారికి దేవుడు కొన్ని మేలులు, కొన్ని ఆశీర్వాదములు ఆయన వారికి అనుగ్రహించబోతూ ఉన్నారు. ఏమిటి ఆ ఆశీర్వాదములు? దేవుని యందు విశ్వాసము ఉంచుట ద్వారా దేవుడు మనకు కలుగజేసే ఆశీర్వాదములు ఏమిటో కొన్నింటిని ఈ రాత్రికాల సమయమందు క్లుప్తముగా దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాము ప్రియులారా. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందామండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన తన 12 మంది శిష్యులతో ఈ మాటలు ఆయన వారికి తెలియజేస్తూ అక్కడ ఆయన వారితో అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అంజూరపు చెట్టును గురించి ప్రభువుతో వారు మాట్లాడగా ప్రభువు వారితో మాట్లాడుచున్నటువంటి మాట, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని మీరు అడుగుతున్నారో వాటిని మీరు పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు దొరికినవని మీరు నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, దేవుని యందు విశ్వాసము ఉంచు వారికి దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుని యందు విశ్వాసము ఉంచి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయువారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది ఆయన అంటూ ఉన్నారు అక్కడ, మీరు వేటిని అడుగుతున్నారో అవి మీకు దొరికినవని మీరు నమ్మండి. మీరు ప్రభువుని ఏదైతే అడుగుతున్నారో, ఏ అంశమునైతే మీరు ప్రభువు దగ్గర పెట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ అంశం ఇంకా నెరవేరకపోయినా అది నెరవేరినదని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షముగా కార్యాన్ని చేస్తారు. ఇక్కడ ప్రధానమైనది విశ్వాసము. విశ్వాసము అనబడేది అత్యంత ప్రధానమైనటువంటి అంశము ప్రియులారా. ఆ నమ్మకము మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడే మనము దానిని నమ్మగలము, అలాగూ దేవునిని మనము అడగగలము. ఆయన మనకు దయచేస్తారు అని మనము ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా దానిని మన పక్షముగా ఆయన నెరవేర్చువారుగా ఉన్నారు. యాకోబు పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం అండి. యాకోబు పత్రిక అండి 5వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందామండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారి సోదరుడు యాకోబు గారు యేసు ప్రభువుల వారు ఆరోహణమై వెళ్ళిన తరువాత
యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి ఆయన సంఘము కష్టాలలో ఉన్నప్పుడు, చెదిరిపోతూ ఉన్నప్పుడు సంఘమునకు ఆయన లేఖ వ్రాయచ్చు. ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు అతని కోసము నూనె రాచి వారు అతని కోసము ప్రార్థన చేయవలెను. అయితే ఆ ప్రార్థన ఎలాగూ ఉండాలి అంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అని ఆయన అంటున్నారు. మనము చేసేటటువంటి ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలండి. విశ్వాస రహితముగా ఉండకూడదు. మనము చేసే ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అని ఆయన అంటున్నాడు. మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. నమ్మకము కలిగి ఆయన సముఖమునందు మనము ప్రార్థన చేయవలెను. అలాగున మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తామో, కేవలము ఆ రోగిని స్వస్థపరచుట మాత్రమే కాదు, కానీ మన యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చువారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుచున్నాడు. అట్టి విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము ఎన్ని ప్రార్థనలు ఆయన చేసి విశ్వాసము ద్వారా ఎన్ని ఆశీర్వాదములు ఆయన పొందుకున్నాడు. ఎన్నో మేలులు ఆయన దేవుని ద్వారా పొందుకున్నాడు. దేవుడు ఒకటే మాట అన్నారు అబ్రహాముతో, అబ్రహామా, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అన్నారు. మారు మాట్లాడలేదండి. అబ్రహాము ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అలాగున దేవుని పక్షముగా బలమైనటువంటి ప్రయాణములు చేశాడు అబ్రహాము విశ్వాసం ఉంచి. కనుకనే ఈనాడు ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుచు. అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినది. యెషయా వచ్చి హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకును, ఇంకా కొంతకాలములో నీవు చనిపోబోతూ ఉన్నావు, మరణమవుతూ ఉన్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పి వెళ్ళాడు. హిజ్కియా ఒకంత అతడు అసహనానికి గురైనాను. అతడు చేసిన పని ఏమిటి? దేవుని వైపునకు తిరిగి విశ్వాసముతో ప్రార్థన చేశాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థముగా ప్రవర్తించానో, నీ సన్నిధిలో ఎంత యథార్థముగా నేను ఉన్నానో మీరు ఎరుగుదురు కదయ్యా. మరి ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ శ్రమ అని హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఇంకా యెషయా ఆ గుమ్మము దాటలేదు. ఈలోగా మరలా దేవుని వాక్కు యెషయాకు వచ్చినది, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు చేసిన ప్రార్థనను నేను విన్నాను గనుక అతనికి 15 సంవత్సరముల అధిక ఆయుష్ను దేవుడు ఇచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కారణము అతడు విశ్వాసము కలిగి చేసినటువంటి ప్రార్థన. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ఆ విశ్వాసము కలిగి అతడు ప్రార్థన చేస్తాడు గనుక దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ, యేసు ప్రభువుల వారి చుట్టూ జన సమూహము గుమిగూడి ఉన్నారు. ఆమె వెనుక నుండి వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నారు. ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినది. ప్రభు అంటున్నారు, ఎవరో నా వస్త్రమును తాకారు అంటున్నారు. శిష్యులు అంటున్నారు, ఏంటయ్యా చుట్టూ ఇంతమంది జనం ఉన్నారు, ఎవరో నా వస్త్రాన్ని తాకారని నీవు అంటూ ఉన్నావే. కానీ ప్రభు అన్నారు, లేదయ్యా, నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను తాకారు అంటే అప్పుడు ఆ స్త్రీ ఆమె వెనుక నుండి
భయపడుతూ ఆమె బయటకు వచ్చినది. బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆమెను చూచి అంటున్నారు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను కనుక సమాధానము గలదానమై వెళ్ళుము అని ప్రభువు ఆమెతో అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దానినే జనుకుల దేవదాసయ్య గారు ఆయన కీర్తనలో చక్కగా ఆయన వ్రాసారు. అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. బట్టముట్టు కొనుట బహిరంగ కార్యమే. బట్టముట్టు కొనుట బహిరంగ కార్యమే. గట్టి నమ్మిక మదిలో కలుగో కార్యము. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము. గణరయ్యా క్రీస్తుని ఘనకార్యము. అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. వస్త్రము ముట్టుకునుట అనబడేది అది బహిరంగ కార్యమే, కానీ ఆమెలో గట్టి నమ్మిక గట్టి విశ్వాసము ఉన్నది చూచారు. ఆమె మధ్యలో ఉన్నటువంటి ఆ విశ్వాసము ఆమెకు ఆ కార్యము చేసింది అని జనుకులు దేవదాసయ్య గారు చక్కగా కీర్తనలో పొందుపరిచారు. కనుక ఆయన సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్న ఆయన బిడలారా, మొదటిగా దేవుని యందు విశ్వాసము ఉంచడం ద్వారా ఆయన మనకు అనుగ్రహించే మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే మన యొక్క ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేయు వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం యాకోబు పత్రిక 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, అయితే అతడు ప్రార్థన చేయగా భూమి మీద 3.5 సంవత్సరముల వరకు వర్షము అనబడేది కురవలేదు. అయితే అతడు ఎలాగూ ప్రార్థన చేస్తాడు ఏలియా అంటే అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాడు కనుక భూమి మీద 3.5 సంవత్సరముల వరకు వర్షము రాలేదు. ఏలియా ప్రార్థన చేయగా ఎన్ని కార్యములు దేవుడు చేయలేదండి. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి గంధకాన్ని దహించి వేసింది. అలాగే ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగినది. ఏలియా ప్రార్థన చేయగా వర్షము వచ్చినది. ఎందుకు? ఆయన చేసినటువంటి ప్రార్థన ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఈ 5వ అధ్యాయము చివరికి వచ్చేసరికి దేవుడు ఎన్నో ప్రార్థనలు మనకి చూపించుచూ ఉన్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునుట మన పూర్వకమైన ప్రార్థనయే. ప్రార్థన మన విశ్వాస జీవితమునకు ఒక ఊపిరి వలె ఉన్నది కనుక ప్రార్థన మన పరిస్థితులను మార్చేది కనుక ప్రార్థించటం మానకండి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేయువారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన దినములోన చేసిన దైవ చిత్తముకు సరిపో. దినములోన చేసిన
దైవ చిత్తముకు దీనుడవయ్యో వాంటిగా కొండను చేసిన దీనుడవయ్యో వాంటిగా కొండ చేసిన ప్రార్థన వినేడి భావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అంటున్నారు ఆయన శిష్యులతో, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అని. ఆయన 12 మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసము ఉంచడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటిగా దేవుని యందు విశ్వాసము ఉంచడం ద్వారా దేవుడు మనకు కలుగజేసే మొదటి ఆశీర్వాదము, మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తారు. ఇక రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి, 1వ అధ్యాయము ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందామండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో యోహాను గారు, బాప్తిస్మమిచ్చు యోహాను గారు, ఆయన దేవుని యొక్క మాటలు ఆయన వివరించచ్చు, ఆయన సంగమునకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని యందు విశ్వాసము ఉంచిన వారికి ఆయన కలుగజేసే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, అక్కడ ఆయన అంటూ ఉన్నారు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక రెండవదిగా దేవుని యందు విశ్వాసము ఉంచు వారికి దేవుడిచ్చే రెండవ ఆశీర్వాదము ఏమిటి అంటే, దేవుని పిల్లలగుటకు వారికి అధికారమును దేవుడు దయచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన పిల్లలు కాదండి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును ఇస్తూ ఉన్నారు. మనము లోక సంబంధమైన పిల్లలుగా ఉండాలా, దేవుని పిల్లలుగా ఉండాలా? దేవుని పిల్లలుగానే మనము ఉండాలి. లోక సంబంధమైన పిల్లలుగా మనము ఉంటే మనము దేవుని రాజ్యంలో స్థానాన్ని మనము సంపాదించుకోలేము. మనము దేవుని పిల్లలుగా ఉండాలి. అలాగూ ఉండి అధికారము దేవుడు మనకు దయచేయాలి అంటే మనం ఎలాగూ ఉండాలి అంటే, దేవుని యందు విశ్వాసము ఉంచు వారి వలె మనము ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా, 8వ అధ్యాయం అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనమును చదువుకున్నాము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు రోమా సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులగుదురు అని ఆయన అంటూ ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో దేవుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము దేవుని ద్వారా దేవుని కుమారులము అవడానికి మనము అధికారము కావాలంటే మనం ఎలాగూ ఉండాలి అంటే, మొదటిగా దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడే వారముగా ఉండాలి. దేవుని ఆత్మను మనము పొందుకోవాలి.
దేవుని ఆత్మ ద్వారా మనము నడిపింపబడే వారముగా ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నారు ఆయన. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి, పరిశుద్ధాత్మను కోరుకోవాలి. ఆయనను అడిగినప్పుడు దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మ అనబడే వరమును ఆయన మనకు దయచేస్తారు. అందుకే జనుకులు అన్నారు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమా ప్రభుని పేరట వేడుము అన్నారు ఆయన. కనుక ఆయన సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, రెండవదిగా మనము దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు మనకు అధికారమునిస్తారు. అయితే ఎప్పుడు ఆయన ఆ అధికారమును మనకు ఇస్తారు అంటే, దేవుని పిల్లలము అవ్వాలంటే మనము దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి. అలా కూడా మనము దేవుని ఆత్మ ద్వారా మనము ఎప్పుడైతే మనము నడిపించబడతామో మనము దేవుని పిల్లలు అగటానికి దేవుడు మనకు అధికారము దయచేయు వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందామండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి చాలండి. మరి ఒక చోట పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి? మీరు దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మానివేయుడి అని ఆయన అంటూ, మనము దేవుని కుమారులం అవ్వాలంటే సనుగులను సంశయములను మనము మానివేయాలి. సనుగులను సంశయములను మనము మానివేయాలి. అనేక మంది సనుగుకుంటూ ఉంటారు, అది మంచి కార్యము కాదు అని ప్రభువే మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. అలాగే సంశయము పనికిరాదు. సంశయం అనగా సందేహించుట, అన్ని పర్యాయములు సందేహించుట అది సరి అయినది కాదు. తోమ అలాగే చేశాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏమన్నాడు? నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను ప్రభువుని నమ్మను అని సందేహపడ్డాడు తోమ. కడకు ప్రభువు వచ్చి ఆయన గాయములు చూపించే వరకు కూడా తోమ ప్రభువు యందు నమ్మకం ఉంచలేదు. కనుక సందేహము, సంశయములు, సనుగులు అనబడేవి మన దగ్గర ఉండకూడదు. అప్పుడే మనము దేవుని పిల్లలమయ్యే అధికారమును దేవుడు మనకు దయచేయు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా చూసినట్లయితే విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే మూడవ ఆశీర్వాదము యోహాను సువార్త అండి, 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామని. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, నాకంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. యేసు ప్రభువుల వారు ఆయన 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు ఆయన శిష్యులైనటువంటి వారికి ఆయన తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, శిష్యులారా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను కనుక నేను చేసే క్రియలు ఉన్నాయి చూచారు, నేను చేసే కార్యములు ఉన్నాయి చూచారు, అవి మీరును చేయగలరు. అయితే ఎవరు ఆ క్రియలు చేయగలరు అంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, అనగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ క్రియలు వారును చేయగలరు. అంత మాత్రమే కాదు కానీ వాటికంటే మరి గొప్పవి కూడా వారు చేయగలరు.
కనుక నేనంటాను, మూడవదిగా దేవుని సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దైవ శక్తి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు మనకి దైవ శక్తిని ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసము ఉంచడం ద్వారా ఆయన మనకు దైవ శక్తిని ఇచ్చుచూ ఉన్నారు. ఆ దైవ శక్తి ద్వారానే మనము ఆయన చేసే క్రియలు, ఆ కార్యములు మనము చేయగలమండి. దైవశక్తి మనలో లేకపోతే ఆ కార్యాలు మనము చేయలేము. ఆ దైవశక్తి ద్వారానే దేవుని యొక్క కార్యములు మనము చేయగలము. అలాగే రోమీలకు, ఎఫెసీలకు రాసిన పత్రిక అండి, 6వ అధ్యాయము ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక అండి, 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు విశ్వాసము అనబడే డాలుని మీరు పట్టుకోనండి, దాని ద్వారా మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ మీరు ఆర్పివేయుదురు అని ఆయన అంటూ ఉన్నారు. మనము చూసినట్లయితే ఎవరైనా ఒక సైన్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు ఒక డాలును, ఒక కత్తిని, శిరస్త్రాణమును వారి చేత పట్టుకుని, యుద్ధ కవచాలు వారు ధరించుకుని యుద్ధమునకు వారు వెళతారు. మనము ఈ శిలువ ధ్యానములలో ఏకీభవించటనబడేది కూడా సాతానుతో యుద్ధము చేయుటయే, దుష్టునితో అపవాదితో యుద్ధము చేయుటయే. దుష్టుడు మన మీదకి అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. శ్రమలు అనబడే అగ్ని బాణములు దుష్టుడు మన మీదకి వేస్తూ ఉంటాడు. వాటిని మనము ఆర్పివేయగలగాలి అంటే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నటువంటి మాట, మీరు ఆ విశ్వాసము అనబడే డాలును పట్టుకున్నప్పుడు దానిని ఆర్పడానికి మీరు శక్తిమంతులవుదురు అని ఆయన అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మూడవదిగా దైవ శక్తి మనము పొందుకోవాలి అంటే విశ్వాసము అనబడే డాలును మనము పట్టుకోవాలి. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. 15 నుంచి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు ఎఫెసీ సంఘముతో మరలా మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే 19వ వచనములో, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని. కనుక దైవ శక్తి మనము పొందుకోవాలంటే మూడవదిగా మనము ఆ దేవుని ప్రేమ ఎటువంటిదో అది తెలుసుకునే శక్తి గల వారి వలె మనము ఉండాలి. దేవుని ప్రేమ సామాన్యమైనటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమను మనం ఎరిగి ఉండాలి అంటే దైవశక్తి మనలో ఉండాలి. అది కేవలము విశ్వాసము ద్వారానే మనకు సాధ్యమవుతుంది ప్రియులారా. ఇక 4వ ఆశీర్వాదము, విశ్వాసము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే
4వ ఆశీర్వాదం హెబ్రీలకు రాసిన పత్రిక అండి, 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు హెబ్రీ సంఘముతో ఆయన మాట్లాడుతూ లేఖ రాయొచ్చు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము అని ఆయన అంటున్నారు. అయితే మన లేఖన భాగములలోనికి దానిని మార్చుకున్నట్లయితే విశ్వాసము గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము కనుక, విశ్వాసము లేకుండా ఉంటే దేవునికి ఇష్టలము కాలేము. అయితే అదే విశ్వాసము కలిగి ఉంటే దేవునికి ఇష్టలుముగా ఉండగలము. ప్రియులారా, దేవునికి స్తోత్ర. దేవునికి ఇష్టలుగా ఉండగలిగే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించు ఉన్నారు. విశ్వాసము కలిగి ఉండుట ద్వారా దేవునికి ఇష్టలముగా ఉండగలము. అలాగే ఇష్టలముగా ఉండాలంటే 2 కార్యాలు చేయాలండి. రోమీలకు రాసిన పత్రిక ప్రియులారా 14వ అధ్యాయం అండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. చాలండి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు పౌలు గారు సంఘముతో. ఏమంటున్నారు ఆయన అక్కడ? క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడుగా ఉంటాడు. మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి అంటే ఆయనకి దాసుల వలె ఉండాలి. ఆయన దగ్గర మనలను తగ్గించుకుని ఆయనకు దాసుల వలె ఉన్నప్పుడు దేవునికి ఇష్టలముగా ఉండగలము. ఇంకొకటి చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలోనే ఉన్నది 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయెను గనుక అతడు కనపడలేదు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో విశ్వాస సమూహము, సాక్షి సమూహము దేవుడు వివరించచ్చు, హానోకు గురించి మాట్లాడుచున్నారు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా దేవుని ద్వారా అతడు కొనుపోబడ్డాడు. దేవునికి అతడు ఇష్టుడుగా ఉండి అతడు కొనుపోబడిన కనుక అతడు కనపడలేదు అని అక్కడ వ్రాయబడుచున్నటువంటిది. అయితే అంత ఇష్టుడుగా హానోకు దేవునికి ఉండడానికి, హానోకు దేవునికి అంత ఇష్టుడు అవ్వడానికి ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రియులారా, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆదికాండము 5వ అధ్యాయం అండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చాలండి. హానోకు దేవునికి ఇష్టుడవడానికి ఆయనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే హానోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. కనుక మనమును కూడా దేవునితో, దేవునికి ఇష్టులైన వారి వలె ఉండాలి అంటే మనము దేవునితో నడవాలి. దేవుని సన్నిధిలో ఉండవలసిన వారముగా ఉన్నాము. అప్పుడు దేవునికి ఇష్టలముగా ఉండగలము. కనుక ప్రభు అంటున్నారు, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి అని
ఆయన శిష్యులతో మాట్లాడుచున్నారు. విశ్వాసము ద్వారా దేవుడు కలుగజేసే మేలులు మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా దేవుడు మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తారు. రెండవదిగా ఆయన పిల్లలుగా అధికారమును దేవుడు ఇస్తాడు. మూడవదిగా దైవశక్తిని ఆయన మనకు దయచేస్తారు. నాలుగవదిగా దేవునికి మనము ఇష్టలముగా ఉండగలము. ఇక ఐదవదిగా వచనము చూపించి ముగిస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందామండి. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో విశ్వాసుల యొక్క సాక్షి సమూహమును పౌలు గారు సంగమునకు చూపించిన తరువాత అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. గనుక విశ్వాసము ద్వారా దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు జయమును మనకు దయచేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా దేవుడు జయమును దయచేయబోతున్నారు. కనుక దేవుని యందు విశ్వాసము ఉంచండి. దావీదు విశ్వాసం ఉంచాడు కనుకనే 40 సంవత్సరాలు దావీదు అపజయము అనబడేది లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన శత్రువుల మీద జయాన్ని మనకు దయచేయబోతున్నారు. నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశము, నా శత్రువులు వరదవలే భక్తి, వరదవలే భక్తి వదలక నన్ను ఎడబాయని, వదలక నన్ను ఎడబాయని యెహోవా నా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసము ద్వారా దేవుడు జయమును మనకు దయచేయబోతున్నారు. కనుక ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో అంశాలు పెట్టుకోనండి. దేవుడు ఆ అంశమును నెరవేర్పును మీకు దయచేయబోతున్నారు. ప్రభు కృప దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా